గ్రీటింగ్స్ ఆఫ్ ది డే. ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులందరూ కూడా ఇటు ఎంపీసీ స్ట్రీమ్లో జాయిన్ అవ్వాలంటే మొదటి భాగంలో నేను చెప్పాను, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ మరియు బీసీఏ. ఈ 5 కంప్యూటర్ కాంబినేషన్ కోర్సులో చదవడం వల్ల చాలా ఈజీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఈరోజు ప్రవేశించడానికి అవకాశం చూసాం మన కాలేజీల్లో. కాబట్టి అది ఒక విషయం. అయితే కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ లేదు నాకు, కంప్యూటర్ సైన్స్ కాదు నా కెరీర్లో, నేను కంప్యూటర్ సైన్స్ నేను డెవలప్ చేసుకోవడం అనుకోవట్లేదు అనుకుంటే, మ్యాథమెటిక్స్ కాంబినేషన్లోనే కావాలనుకుంటే ఎంపీసీ అంటే బేసిక్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది ఎప్పటి నుండి ఉన్నటువంటి గ్రూప్ కాంబినేషన్ కన్వెన్షనల్ కోర్స్. ఇది ఈ కోర్స్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈరోజు నువ్వు ఇంకేం డిసైడ్ చేసుకోలేదు డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావో, అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వెళ్ళాలా, సివిల్ సర్వీసెస్ లాంటి కోర్సులు రాయాలా, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోర్సులు రాయాలా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలా, ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కానీ యూ వాంట్ టు బిల్డ్ యువర్ కెరీర్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ ఫర్ రైట్ నౌ అనుకుంటే ఎంపీసీ లాంటి కన్వెన్షనల్ కోర్స్ తీసుకోవడం వల్ల యూ విల్ బీ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ 3 కూడా ఎవర్గ్రీన్ సబ్జెక్ట్స్. ఎప్పటికీ కూడా ఈ 3 సబ్జెక్ట్స్కి చాలా లైఫ్ ఉంటుంది. అంటే యూ కెన్ గో అండ్ పర్సూ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్ ఆర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ. మీకు ఏ స్ట్రీమ్లో ఇంట్రెస్ట్ ఉంది ఈ 3 సబ్జెక్టులు అంటే దానిలో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళొచ్చు, రేపొద్దున పిహెచ్డీ చేసుకోవచ్చు, పోస్ట్ డాక్టరల్ చేసుకోవచ్చు. అంటే నీకు ఇంకా డిసైడ్ అవ్వలేదు, బేసిక్ సైన్సెస్ 3 కూడా ఇంక ఇప్పుడు నేను బిల్డప్ చేసుకుంటాను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళే టైం కల్లా నేను ఏది ఇంట్రెస్ట్ అయితే దానిలో నేను డెవలప్ చేసుకుంటాను అనుకున్నప్పుడు బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే గ్రూప్ చాలా మంచి కాంబినేషన్. అయితే వీళ్ళు కూడా ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎందుకంటే మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంది కాబట్టి చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వీళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం, సాఫ్ట్వేర్ జాబ్లో సంపాదించడం కూడా జరుగుతుంది ఈరోజు. దీంతోపాటు ఈ స్టూడెంట్స్ ఫార్మా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ జాబులు ఈరోజు ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా, మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీ చాలా గణనీయంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు విశాఖపట్నంలో కానివ్వండి, అటు హైదరాబాద్లో కానివ్వండి, ఫార్మా సిటీలు చాలా డెవలప్ అవడం వల్ల ప్రతి ఫార్మా ఇండస్ట్రీ ఈరోజు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, హెట్రో డ్రగ్స్ తీసుకోండి, రెడ్డి ల్యాబ్స్ తీసుకోండి, ఆవరా ల్యాబొరేటరీ తీసుకోండి, ఇలా తీసుకుంటే చాలా కంపెనీలు ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీకి వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతి స్టూడెంట్, ఎంపీసీ చేసిన ప్రతి స్టూడెంట్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఫార్మా ఇండస్ట్రీలో అటు ప్రొడక్షన్లో కానివ్వండి, ఇటు క్వాలిటీ కంట్రోల్లో కానీ ప్లేస్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే ఫార్మా ఇండస్ట్రీలో కెరీర్ని డెవలప్ చేసుకోవాలని నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు ఈరోజు ఎంపీసీ జాయిన్ అవ్వడం చాలా మంచి అవకాశం మీకు. లేదు డిగ్రీతో పాటే కెమిస్ట్రీలో నేను అప్పుడే జాబ్లోకి వెళ్ళాలనుకుంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసుకోవచ్చు. అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎంఎస్సీ కెమిస్ట్రీలో రకరకాల స్పెషలైజేషన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఎనలిటికల్ కెమిస్ట్రీ ఉంటుంది, రకరకాల స్పెషలైజేషన్స్తో ఈరోజు కెమిస్ట్రీ అవైలబిలిటీ ఉంటుంది. కెమిస్ట్రీ లేకుండా అసలు జీవితం అనేది లేదు. ఈరోజు ప్రపంచంలో కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల అధిపతులు అయ్యారు. కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ని సొంతంగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళని చాలామందిని మన దేశంలో కాదు మన రాష్ట్రంలోనే చాలామంది చూసాం ఈరోజు. సో కెమిస్ట్రీలో అంత గొప్పతనం ఉంది కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్ ఇన్ కెమిస్ట్రీ, ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు బిల్డ్ ద కెరీర్ ఇన్ ద కెమిస్ట్రీ, డెఫినెట్లీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చాలా మంచి కాంబినేషన్. అలా కాదు నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్, ఫిజిక్స్ మాత్రమే నేను చేయాలనుకుంటే కొంతమంది స్టూడెంట్స్ చూశాను మన డిగ్రీ కాలేజీలో. ఈరోజు బెనారస్ హిందూ యూనివర్సిటీస్ కానివ్వండి, చాలా సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, స్టేట్ యూనివర్సిటీలో కానీ ఫిజిక్స్ని మాత్రమే కెరీర్గా నమ్ముకొని పీజీ కోర్సులు చేసి, డాక్టరేట్లు చేసి ఈరోజు కొన్ని లక్షల రూపాయల శాలరీస్ అటు గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో సంపాదించిన వాళ్ళని ఈరోజు చూసాం. అంతెందుకు ఈరోజు నువ్వు ఫిజిక్స్ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ చెప్పగలిగితే, ఇంటర్మీడియట్ చెప్పగలిగితే నీకు చాలా మంచి లుక్రేటివ్ కెరీర్ ఉంటుంది. సో అలాగా మ్యాథమెటిక్స్ తీసుకున్న, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కూడా ఎవర్గ్రీన్ సబ్జెక్ట్స్ కాబట్టి మీకు బేసిక్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బీఎస్సీ ఇంటర్మీడియట్లో నువ్వు ఎంపీసీ చేసినప్పుడు చేయాలనుకుంటే బీఎస్సీ ఎంపీసీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ టు సెలెక్ట్. రేపొద్దున బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఎవ్రీ బ్యాంక్ ఎగ్జామినేషన్, అండ్ యూ కెన్ బిల్డ్ యువర్ కెరీర్ ఇన్ ది ఫార్మా ఇండస్ట్రీ అండ్ ఎనీ అదర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఐ సజెస్ట్
the students, those who are not interested to build their career in the computer science, and if they are interested in mathematics combination, it is better to join in mathematics, physics, chemistry. ఇకపోతే బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ కాంబినేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇంటర్మీడియట్ వరకు నువ్వు బైపీసీ చదువుకున్నావు. అంటే బైపీసీ ఎందుకు తీసుకుంటావు నువ్వు అంటే, నీకు 10th క్లాస్ వరకు చదివిన తర్వాత నీకు మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయంతో కానీ మ్యాథమెటిక్స్ని అవాయిడ్ చేయడం కోసం కొంతమంది ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటారు. అలా కాకుండా మెడిసిన్ చేయాలి, లేకపోతే కనీసం బీడీఎస్నో బిహెచ్ఎంఎస్ఓ లేకపోతే ఆయుర్వేదనో లేకపోతే అగ్రికల్చర్ సైన్స్ చదువుదాం, ఆ ఎలైడ్ కోర్సెస్ ఏదైనా చదువుదాం అనే ఒక ఇంట్రెస్ట్తో కొంతమంది ఈరోజు బైపీసీ సెలెక్ట్ చేసుకుంటారు. అయితే బైపీసీలో హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల కొంతమంది సీట్లు రావడం, కొంతమంది రాకపోవడం జరుగుతుంది. సో అటువంటిప్పుడు కూడా మీరు నిరాశ చెందక్కర్లా. నువ్వు బైపీసీ చదివి డిగ్రీకి వచ్చేసరికి నీ కెరీర్కి చాలా రైట్ డైరెక్షన్లో డెసిషన్ తీసుకోవాలని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నువ్వు లైఫ్ సైన్సెస్ తీసుకొని, అంటే బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ కానీ, ఇలాగా ఒక ఇన్నోవేటివ్ కోర్సెస్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని రీసెర్చ్ వైపు వెళ్తే డెఫినెట్గా ఈరోజు ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ చాలా మంచి అవకాశాలు ఈవెన్ ఫర్ లైఫ్ సైన్సెస్ ఉంది. లేదు సార్, నేను ఇంటర్మీడియట్ వరకు బైపీసీ తీసుకున్నాను, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ మై కెరీర్ ఇన్ ద లైఫ్ సైన్సెస్, ఐ వాంట్ టు గో ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ అని చెప్పి నువ్వు ఆలోచించుకుంటే మళ్ళీ నీకు చాలా అవకాశం ఉంది. మళ్ళీ బీసీఏ చదువుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీసీఏ, పర్సూయింగ్ ద బీసీఏ చదువుకుంటే డెఫినెట్గా నీకు 3 years అయ్యేసరికల్లా యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఐటీ రంగంలో ఈరోజు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నావా, ఎంపీసీ తీసుకున్నావా అనేది వాళ్ళకి అనవసరం. ఎందుకంటే బీసీఏలో 21 కంప్యూటర్ సబ్జెక్టులు చదువుకుంటున్నావు కాబట్టి మినిమం మ్యాథమెటికల్ నాలెడ్జ్ కూడా, లాజికల్ నాలెడ్జ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ జాబ్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. నువ్వు ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటే బీసీఏ తీసుకోవడం ఒక మంచి ఆప్షన్ బైపీసీ స్టూడెంట్స్కి ఈరోజు. ఇక లైఫ్ సైన్సెస్ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి తీసుకుంటే ఈ రెండు కాదండి, నేను కొంచెం ఇన్నోవేటివ్గా, డైనమిక్గా కొత్త ఫీల్డ్లోకి వెళ్ళాలని అనుకునే వాళ్ళకి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA అని ఒక ప్రోగ్రాం ఉంది. అంటే ఈ BBA చదివిన విద్యార్థులందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఈరోజు చూసాం మనం. ఎందుకంటే కొన్ని క్యాంపస్ కంపెనీలు, ఇంటర్వ్యూస్లో కంపెనీలు 12 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్, ఎక్స్ట్రా మార్క్స్ అనే ఒక కంపెనీ, దే హ్యావ్ గివెన్ 12 lakhs rupees ఆఫర్ ఫర్ ద BBA స్టూడెంట్స్. టాపర్ అని చెప్పి ఒక కంపెనీ వచ్చింది, దే హ్యావ్ గివెన్ వండర్ఫుల్ శాలరీ ప్యాకేజ్. ఇవన్నీ కూడా 50,000 నుంచి ₹1,00,000 శాలరీ నెలకి ఇచ్చే పరిస్థితి ఒక BBA స్టూడెంట్కి ఉంది. అయితే దీనికి కావాల్సిందల్లా అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ డైనమిజం కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, కన్విన్సింగ్ స్కిల్స్ కావాలి. ఇదంతా కూడా ఇంప్రవైజ్ చేయడానికే BBAలో దానికి తగ్గట్టుగానే ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ సిలబస్తో పాటు ఇటు ఆదిత్య డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేకంగా మేము ఏం చేస్తామంటే వాళ్ళకి మోర్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడం, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ కానివ్వండి, వాళ్ళకి చాలా గెస్ట్ లెక్చర్స్ కానివ్వండి, ఇండస్ట్రీ నుంచి ప్రముఖులను తీసుకొచ్చి వాళ్ళు ఎలా ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, ఎలా సక్సెస్ అయ్యారు ఈరోజు అని చెప్పి దాని మీద కొన్ని లెక్చర్స్ ఇవ్వడం వల్ల ఈ స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి కొంతమంది స్టూడెంట్స్ ఓన్గా వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కానివ్వండి, కొంతమంది స్టూడెంట్స్ చాలా హయ్యెస్ట్ శాలరీ ప్యాకేజ్కి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA చదవడం ద్వారా. అంటే BBA అనే ప్రోగ్రామ్ ఈరోజు చదివితే, డిగ్రీలో ఆదిత్య కాలేజీలో చదివితే కంపల్సరీగా ఒక హయ్యెస్ట్ శాలరీ ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ BBAతో పాటు మేము BBA ప్లస్ అంటే BBA యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీతో పాటు మేము ఒక MOU చేసుకొని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని చెప్పి ది యూనివర్సిటీతో, అంటే స్ట్రాటడైమ్ హైదరాబాద్ అని చెప్పి మా మిత్రులు రాజన్ గారితో మేము ఒక MOU చేసుకోవడం జరిగింది. వాళ్ళ MOU ద్వారా BBAతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఒక ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్సు TIS ద్వారా చేయించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్ మీద వాళ్ళకి TIS సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేయించడం వల్ల 3 years అయ్యేసరికి వీళ్ళకి నన్నా యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే BBA డిగ్రీతో పాటు ఎడిషనల్గా కోర్సెస్ కూడా చేయించడం వల్ల
ఇండస్ట్రీ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేవాళ్ళు ఈ ఎక్స్ట్రా స్కిల్స్ ఎప్పుడైతే పిల్లల్లో ఉన్నాయో దే ఆర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ శాలరీ ప్యాకేజ్ జాబ్స్ టు అవర్ స్టూడెంట్స్. అంటే ఆదిత్యలో డిగ్రీ చదివితే అటు బీఎస్సీ కానివ్వండి, లైఫ్ సైన్సెస్ కానివ్వండి, కంప్యూటర్ సైన్సెస్ కానివ్వండి, ఇటు బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇవ్వడం వల్ల ఈరోజు ఫైనల్ ఇయర్కి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా క్యాంపస్ సెంటర్లో జాబులు సంపాదించే పరిస్థితి వస్తుంది. సో అందుకు బీబీఏ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సబ్జెక్ట్. బీబీఏ అనే కోర్సు తీసుకుంటే దీనికి కావాల్సింది ఏంటంటే మీ అమ్మాయి అబ్బాయిలో కొంచెం డైనమిజం కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, కొంచెం యాక్టివ్గా ఉంటే మా ప్రోగ్రామ్ ఇంక వాళ్ళని ముందుకు తీసుకుపోయి డిగ్రీ 3 years అయ్యేసరికల్లా మంచి జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. ఇక మీకు ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే మీరు పీజీడిఎం అంటే క్యాట్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఉంటుంది. క్యాట్ ఆల్ ఇండియా లెవెల్లో క్యాట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తే మీరు కంపల్సరీగా మీరు పీజీడిబిఎంని మీరు ఐఏఎంలో చేసుకోవచ్చు. లేదంటే మీరు మంచి మంచి బీ స్కూల్స్ ఈరోజు దేశంలో చాలా స్కూల్స్ నెలకొల్పబడ్డాయి కాబట్టి మంచి బీ స్కూల్స్లో పీజీడిఎం చేస్తే చాలా మంచి శాలరీ ప్యాకేజ్. ఈరోజు మినిమం నెలకి ₹1,00,000 శాలరీ ప్యాకేజ్ అంటే నథింగ్ ఈరోజు బీబీఏ స్టూడెంట్స్కి. ఎందుకంటే మీలో ఆ సత్తా ఉంటే ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ అండ్ డైనమిక్ స్టూడెంట్స్ ఫ్రమ్ బీబీఏ స్ట్రీమ్స్ రైట్ నౌ. కాబట్టి బీబీఏ చేసి బీబీఏ ద్వారా ఒక మంచి కెరీర్ పొందాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. సో మీకు ఇప్పుడు చెప్పాను నేను పార్ట్ 1లో చెప్పినటువంటి కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్స్ అండ్ బీసీఏ ఒకటైతే, రెండోది పార్ట్ 2లో చెప్పినటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఒక కాంబినేషన్ అయితే, ఇక లైఫ్ సైన్సెస్ అనేది ఇంకో కాంబినేషన్ అయితే, ఇది బీబీఏ ఒక కాంబినేషన్. ఇవి డిగ్రీలో సమగ్రంగా ఉన్నటువంటి కోర్సులు. ఏ కోర్సు చేసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఈ ప్రోగ్రామ్ అంటే అడ్వాంటేజ్ అంటే మీకు చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక వీడియోలో మీకు నేను చెప్తా, ఈ సంవత్సరం అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రప్రదేశ్లోని ఈ 2 రాష్ట్రాలని ఫర్ ది ఫస్ట్ టైం ఆదిత్య డిగ్రీ కాలేజీలు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త కోర్సులు. ఈరోజు ఇండస్ట్రీ అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, బిజినెస్ ఇండస్ట్రీ కానివ్వండి, చూస్తున్నటువంటి కోర్సులు, ఇంపార్టెంట్ కోర్సులు, చాలా ఆసక్తికరమైన కోర్సులు నేను 3వ పార్ట్లో మీకు చెప్తాను. అది ఆదిత్య ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి కొత్త కోర్సులు. ఆ కోర్సుల్లో జాయిన్ అయితే కంపల్సరీగా మీకు మంచి కెరీర్ ఉంటుంది. ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఆ టెక్నాలజీల వైపు చూస్తున్నాయని చెప్పి ఉద్దేశంతో మా చైర్మన్ గారు శ్రీ ఎన్ శేషారెడ్డి గారు ఆయన ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయంలో అటు గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని కోర్సును డిజైన్ చేయించి మొత్తం బోర్డ్ ఆఫ్ స్టడీస్ని అంతని ఏర్పాటు చేసి మాకందరికి ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. దీని మీద చేసి ఒక మంచి కోర్సును డిజైన్ చేసి ఈరోజు మరికొన్ని కొత్త కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఆ కోర్సుల గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకుంటే డెఫినెట్గా స్టూడెంట్ ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.